ఏండోయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ? మన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున చాలా 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 ధన్యవాదాలండోయ్. ఏంటి గంగకి అలా ఎంత హుషారుగా ఉందనుకుంటున్నారా? అయ్యి బాబోయ్ చెప్తానండి. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అంటే అండి అదేనండి 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండోయ్. అంటే మనం చేసే కొన్ని పిచ్చి పిచ్చి మొక్కల పనులన్నీ నచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీనండి మళ్ళీ చాలా 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 థ్యాంక్స్ వెరీ మచ్. ఇకపోతేనండి ఇవాళ కూడా నా పిచ్చి మొక్కల తల్లుల కోసం ఒక పిచ్చి పని లాంటి మంచి పని చేస్తున్నానండి. అంటే నా దగ్గర కొన్ని హ్యాంగింగ్ పార్ట్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయండి. వాటిని తగిలించుకోవడం కోసమని చిన్న సెటప్ అనమాట. దానికోసమండి వాటర్ టిన్నులు ఉంటాయి కదండి, మనం వాటర్ తెచ్చుకుంటాం కదా, ఆ టిన్నులు అనమాట. అవి 2 తీసుకున్నానండి పాతవే. దాన్ని కట్ చేసేసండి కలర్ వేసాను బయట. దాని లోపల అరేంజ్మెంట్ కోసం అండి కొంచెం ఇసుక, సిమెంటు, రాళ్ళు ఉంటాయి కదండి, ఈ 3 కలుపుకోనండి అడుగున బేస్మెంట్ కోసం నిలబడటానికి అనమాట అండి. అంటే అందులో ఐరన్ రాడ్ ఒకటినండి, ప్లాస్టిక్ ఒకటి ఉంది. ఆ 2 సెట్ చేయడానికి కోసం అనమాట అండి. ఇవన్నీ రెడీ చేసి సిమెంట్ కలిపేసి వేసేసానండి. మనకి సిమెంట్ పని అంతగా తెలియదండి, ఏదో నాకు తెలిసినట్టుగా కలిపేసి వేసేసాను. సిమెంట్ కలిపి వేస్తుంటే అండి పక్క నుంచి మా అమ్మగారు, అమ్మ చెయ్యి పట్టుకే, అందులో చేతులు పొక్కుపోతే సిమెంట్ కదా, దేంతో అన్నీ ఇవి అంటే ఏం లేదేమో, నా మొక్కల కంటే ఏమి ఎక్కువ కాదని చెప్పేసి చేత్తోనే వేసేసి కలిపేసానండి. అయిపోయిందండి. ఒక రోజంతా మాత్రం దాన్ని అలాగే ఉంచేసామండి, బిగిస్తుంది కదా కొంచెం. ఇంటికేనండి 5 కిలోలు సిమెంట్ తెప్పించి, ఇసుక కూడా ఒక అరబస్తా ఇసుక అండి, ఒక 2 బకెట్ల నిండా రాళ్ళు అండి, అన్నీ కలిపేస్తానండి. దాంట్లో సగం కూడా రాలేదండి. రెండాట్లకి వేసామండి. మరుసటి రోజుకి చక్కగా బీసిపోయిందండి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసామండి. చేసాక దాంట్లోనూ కొంచెం వెళ్తుంది కదండి, ఆ వెళ్తుకి మట్టి పోసేసాను అనమాట అండి. పైన మళ్ళీ ఏమన్నా మొక్కలు పెట్టుకోవచ్చు కదా. పెట్టుకున్నాక ఈ హ్యాంగింగ్ బర్డ్స్ అన్నాను కదండి, ఇదిగోండి ఇక్కడ కనిపించేది. దీని పేరు నాకు తెలియదు కానండి, ఇది కూడా చక్కగా కిందకి హ్యాంగ్ అవుతుంది అనమాట అండి. ఈ ప్లాంట్ మా కోడలో అని చెప్తుంటాను కదండి, తన దగ్గర ఉంటే తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అండి ఇది. అదిగోండి అలా సెట్ చేశాను అనమాట అండి. దాన్ని మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ పక్కన ఆ పక్కన నిలబెట్టి చేశాను అనమాట అండి. ఇది వరకు మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొమ్మలు తీసుకొచ్చానండి, వైట్ కలర్ ప్లాంట్స్. ఇక్కడ కనిపించే ఏమోనండి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అనమాట. మా చుట్టాల ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు విత్తనాలు పెట్టారంటండి. నాకు మొక్కలంటే ఇష్టం అని చెప్పి 4 తీసి ఇచ్చారనమాట. చిన్న చిన్న మొక్కలండి వాళ్ళు ఇచ్చినప్పుడు. నేను అందులో పెట్టాక కొంచెం ఎదిగాయండి. కొంచెం పెద్దవి అవుతున్నాయి కదా, పెద్ద పార్ట్స్ చూసి పెడదామని చెప్పి అందులోంచి తీసేసాను అనమాట అండి. ఇవి పాపం విత్తనాలకి భలేగా వచ్చాయి కదండి. వాళ్ళు కూడా నాకులాగే కొంచెం మొక్కలంటే ఇష్టం అనమాట అండి. ఇకపోతేనండి ఇవి అచ్చు మా ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ టైప్లో ఉంటాయండి. అన్ని కొమ్మలే తీసుకొచ్చి పెట్టానండి. 4 కొమ్మలు పెట్టాను, 4 బతికేసాయండి చక్కగా. భలేగా గ్రీన్గా వైట్గా అందంగా ఉన్నాయి కదండి ఇవి. ఇప్పుడు ఇందులోంచి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎందుకు తీసానంటే అండి, ఇందాక సిమెంట్ అయ్యి వేసి దాంట్లో మట్టి వేసానని చెప్పాను కదండి, దానికి పెడదాము అనుకున్నట్టుగా తీసానండి. మళ్ళీ ఏమనిపించిందంటే ఇవి ముళ్ళు మొక్కలు కదా, ఇంటి లోపల ఉంచవచ్చో లేదో అని మళ్ళీ డౌట్ వచ్చండి, ఇంకా పక్కన పెట్టేసానండి బయట పెడదామని. నా దగ్గర బ్రహ్మకమలం కటింగ్స్ ఉంటేనండి, ఇది వరకు ఇవి కూడా ఒకళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నానండి. ఒకసారి నేను ఒక మొక్క కొన్నాను కానండి, అది నా దగ్గర బతకలేదు, చనిపోయింది పాపం అది. కానీ ఇవి కొమ్మలు తీసుకొచ్చి పెట్టుకున్నానండి, అన్నీ బతికి. ఈ పక్కన సెట్ చేస్తున్నానండి ఇందులోను. ఈ ఇవతల దాంట్లో అన్నీనేమో బ్రహ్మకమలం మొక్కల కటింగ్స్ అన్నీ పెట్టానండి. పొల్లే సపోర్ట్ కింద ఉంటుంది కదా, ఆ ఊసకి ఎదిగితే కట్టొచ్చు కదా అన్నట్టుగానమాట అండి. ఇలా ఈ హ్యాంగింగ్ పార్ట్స్ కోసం ప్లాంట్ పెట్టుకోవడానికి నేను పడే తిప్పలో పక్క నుంచి మా వాళ్ళందరూ చూసి ఎగతాళిగా నవ్వులండి. చూసారా? అంటే నా ఇష్టాన్ని చూస్తే వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట అండి. ఎందుకమ్మా అలా నవ్వుతారు అస్తమాను అని అంటారండి. పోవే నువ్వు నీ మొక్కలు పిచ్చిని, పని అయ్యాక ఖాళీగా కూర్చోవడం అనేసి అస్తమాను ఏదో ఒకటి పునుక్కుంటా కూర్చుంటావు అని అంటారండి. ఖాళీగా ఉండి ఏం చేస్తామండి? అయితే టీవీ సీరియల్స్ చూసుకోవాలి, లేదంటే కాసేపు పడుకోవాలండి.
ఇంటికాడ ఉన్నప్పుడు తినేసి పడుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకొంత ఒళ్ళు వస్తుందండి. ఎందుకు వచ్చిందంటారు? మళ్ళీ ఆ ఒళ్ళు తగ్గించుకోవడం కోసం ఎక్సర్సైజులు, డైటింగ్లు ఇలాంటివన్నీ చేయాలండి. అవునండి. ఏమండోయ్, ఈ మాటకొస్తే ఒక మాట చెప్పాలని ఎప్పటి నుంచో నా మనసులో ఉందండి. ఎవరమైనా సరేనండి, ఖాళీగా ఉన్నప్పుడు పగలు ఎక్కువసేపు పడుకోకూడదండి. ఎందుకంటే పడుకున్న కాడి నుంచి ఏంటంటే పాపం అసలుకే కొంచెం కొద్దో గొప్ప ఒళ్ళు ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వచ్చేస్తారండి బాబు. అలా మళ్ళీ దాన్ని తగ్గించుకోవాలంటే చాలా తిప్పలు పడాలండి బాబు. అందుకని నాకు తెలిసిని నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ పొద్దునుంచి పని చేసేవాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చండి, కాదని అనను. కాకపోతే అదే పనిగా ఎక్కువసేపు పడుకోకూడదండి అని నా ఉద్దేశం మరి. ఎవరినైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే ఈ మాటకి సారీ అండి. నా ఫీలింగ్స్ చెప్పాననమాట. ఇంటికేనండి యువతల పక్క డబ్బాకి ముందు ఇలా కన్నాలు పెట్టడం మర్చిపోయానండి. మళ్ళీ ఆ ఊసని పట్టుకెళ్ళి స్టవ్ మీద వేడి చేసి తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టాననమాట అండి. ఇప్పుడు దాంట్లో బాగా నీళ్ళేసి మట్టి నానబెట్టండి. యువతల పక్కన ఏం పెడుతున్నానంటే అండి, ఇదివరకు షార్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, పింక్ కలరు సంకం పూలు మొక్కలు మా పాప వాళ్ళకి ఇచ్చేసానని అక్కడి నుంచి విత్తనాలు తీసుకొచ్చాను అన్నాను కదండి. అవి శాంపుల్ కోసం ఒక 4 వేరే మొక్క మొదట్లో నాటానండి. మొక్కలు బాగానే వచ్చాయండి అవి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇందులో పెడదామని అనుకుంటున్నానండి. ఎందుకంటే శంఖపూల మొక్కకి పాకడానికి కొంచెం ఏదైనా సపోర్ట్ కావాలి కదండి. అప్పుడు ఇది సపోర్ట్ బాగుంటుంది కదా దీనికి అన్నట్టుగా దీన్ని మొదట్లో పెడదామని అంటే ఇదిగోండి పీసు లిల్లీ మొదట్లో 4 విత్తనాలు పెట్టాను అనమాట అండి. అప్పుడు పెడితే ఇదిగోండి బాగానే వచ్చాయి. ఆ మాత్రం ఎదిగాయండి అవి. పింక్ కలర్ అనమాట అండి శంఖం పూలు. మరి ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇందులో మరి రేఖ పూలే పెట్టానండి. ముద్దొస్తే అయ్యి బాబోయ్ చాలా హ్యాపీ అండి. కానీ ఏం వస్తాయో చూడాలి. దీంట్లో నాటాను అనమాట అండి. దీన్ని తీసుకొచ్చి దీనికి సపోర్ట్ కోసం చుట్టూరును పురుకోస లాంటిది ఏదన్నా చూడదాము అనుకున్నానండి. దొరకలేదు. తర్వాత చూసి చూడతానమాట. ఎందుకంటే ఏదన్నా పాకే మొక్కలకి సపోర్ట్ ఇచ్చామనుకోండి స్పీడ్గా వెళ్తాయి అనమాట. అప్పుడు మనకి పువ్వులు కూడా త్వరగా వస్తాయి అనమాట అండి. అదండి ఈ హ్యాంగింగ్ పర్ట్స్ కోసం నేను పడ్డ తిప్పలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసండి. పైన మొక్కలన్నీ ఎలా తగిలించానో చూపిస్తాను మీకు. దానికి సపోర్ట్ లేకుండా అలా పెడితే మాత్రం ఏముంటుందండి. దాన్ని చూడండి చుట్టూ చూడుతున్నా. ఇంతకీ పని చేసేటప్పుడు పక్క నుంచి వీడియో తీయమని మా అమ్మగారికి ఫోన్ ఇచ్చానండి. అది ఎలా తీయాలో తెలియక ఏదోలా తీసారనుకోండి. అదనమాట అండి. ఇది ఇప్పుడు నా దగ్గర ఇదివరకు ఊరికే బడ్స్ తీర్థంలో ఉంటాయి కదండి, అక్కడ కొనుక్కు తెచ్చుకున్నాను అనమాట అండి. అది అవి తగిలించానండి ఆ పక్కన. పక్కనేమో ఈ పింక్ కలర్ మర్చిపోయానండి. లాస్ట్ టైము షార్ట్ వీడియోలో ఈ పింక్ పూల మొక్కని పెట్టానండి. అందరూను ఏం పూలు అని అడిగారండి. అప్పుడు నాకు తెలియదండి, మొక్క బాగుంది కదా అని మా మొక్కల బాబాయ్ దగ్గర తెచ్చుకున్నానండి దాన్ని. అడిగారు కానీ నేను అప్పుడు చూడలేదు. ఇప్పుడు దీని గురించి చెప్దామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే అండి దాని పేరు ఏంటంటే పింక్ పెంటాస్ ఫ్లవర్స్ అంటండి వాటి పేరు. అదనమాట అండి వాటి పేరు అదంట. ఇకపోతే అండి ఇదిగోండి మన పంజరానికి ఇంకాను పిట్టలయ్యి ఏమీ రాలేదండి. మరి ఎన్నాళ్ళు వెయిట్ చేసినా ఏమీ రాలేదు. వెనకాలేమో బ్లూ కలర్ శంఖం పూల మొక్క అనమాట అండి అది. ఇంకా ఇవన్నీ వేలాడే మొక్కలు వస్తాయని చెప్పాను కదండి, అది ఇలా గ్రో అయిందనమాట అండి ఇది. ఇంకా పక్కన వేరే కలర్ ఒకటి ఉందండి. ఇవన్నీ కూడా నేను తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళినప్పుడు నాకు నచ్చినప్పుడు చెప్తుంటాను కదా, ఒక్కొక్క 2 మొక్కలు అలాగా లాగి తెచ్చుకుంటాను అనమాట అండి చెప్పి. అలా తీసుకొచ్చి పెట్టుకున్నాయేనండి ఇవన్నీ. ఇది మాత్రం భలేగా బ్లూమ్ అయిందండి. చూడండి కిందకంట చక్కగా ఎంత బాగా ఎదిగిందోనండి. అలా హ్యాంగింగ్ పార్ట్స్లో మొక్కలు కిందకి అలా ఏలాడుతూ ఉంటే భలే అందంగా ఉంటాయండి. ఈ బుట్ట ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? పక్షులకి ఇందులో మేత వేద్దామని చెప్పి తగిలించానండి. ఎంత వెయిట్ చేసినా కానీ ఏ పక్షులు రావట్లేదండి. పెట్టడం తీయడం అవుతుందండి మేతను వాటరును. ఏమండోయ్ మరి నా ఈ హ్యాంగింగ్ పార్ట్స్ కోసం పడ్డ తిప్పలు, ఈ మొక్కలు మీకు ఎలా అనిపించాయో కామెంట్స్ రూపంలో చెప్పండి మరి. మరి ఉంటానండోయ్. ఇదనమాట అండి ఇవాళ వీడియో.
మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మరి.